రిచ్ మ్యాన్. అతనికి ఒక సెక్యూరిటీ గార్డ్. అతనికి ఈ రిచ్ మ్యాన్కి ఈ డబ్బులు మొత్తం ఈ సెక్యూరిటీ గార్డ్ మీద వెళ్తాం. ఎన్ని డబ్బులు ఉన్నాయో ఒకసారి చూడండి. ఈ రిచ్ మ్యాన్ ఏం చేస్తాడంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయని కావాలని రిచ్ మ్యాన్ డబ్బుల్ని డస్ట్బిన్లో వలుస్తూ ఉంటాడు. మీరే చూడండి. ఒక 10,000 రోజుకి 10,000 పడేస్తాడు. రోజుకి 10,000 పడేస్తాడు. ఇతను ఎవరంటే ఓఎస్లో పూర్ మ్యాన్. రోజు డస్ట్బిన్ వెళ్ళినప్పుడు డబ్బులు కనిపిస్తాయి. 10,000 ఇవన్నీ అతనికే మళ్ళీ తిరిగి ఇస్తాం. కానీ ఇతను ఏం చేస్తాం, అతను రాక ఫుల్ రిచ్ అయిపోవాలనుకున్నాం. అందుకే అతను చాలా 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 పని చేస్తారు. డస్ట్బిన్ డబ్బులు 10,000, ఇంకా ఇతను కష్టం డబ్బులు మొత్తం కలిపి రోజుకి 10,000 వేసి లాస్ట్కి ఒక చిల్లి కవ్వ కూడా మెరుకరే. ఇప్పుడు ఇతను ఇంత రిచ్ మ్యాన్ అయిపోయినాడు. ఒకసారి మీరే రుక్కేసుకోండి. డబ్బులు 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 అని పాట పాడుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ డబ్బులు చూపించారు. ఏ బల్లె వల్లే శ్యామ బల్లె వల్లే శ్యామ అందుకే డబ్బులు ఎప్పుడు వేస్ట్ చేయద్దు. అతనికి ఒక 1 కోటి రూపాయలు ఉంటుంది. ఒక 5 కోట్లు ఇచ్చారు. 5 కోట్లు అంటే చాలా ఎక్కువ ఉంటుంది. అతను ఏమనుకున్నాడంటే 5 కోట్లు నాకు సరిపోవు, ఆ 1 కోటి రూపాయలు మొత్తం నేనే తీసుకోవాలని ఆశ ఫుల్ కలుగుతాడు. ఒకరోజు ఆ 5 కోట్లు కూడా అందులోనే వేసేసుకున్నాడు. అప్పుడు ఏమనుకున్నాడంటే సీసీ కెమెరా చూసినప్పుడు మంచోడు అయిపోయినట్టున్నాడని అనుకున్నాడు. అప్పుడే బాక్స్ క్లోజ్ చేస్తున్నాడు. క్లోజ్ చేస్తున్నాడని చూస్తే క్లోజ్ చేసి వేసుకొని వెళ్ళిపోయినాడు. అప్పుడు ఎర్లీ మార్నింగ్ చూసి పోలీస్ కంప్లైంట్కి ఇచ్చేశారు. అప్పుడే పోలీస్ అన్నారు అసలుకి డబ్బులు మొత్తం ఎవరు అంటే జీప్ అన్నది. ఈ జీప్ ఊరనుకుంటాం కదా అన్నది. మళ్ళీ అప్పుడు జీప్ చెప్పింది మంచిగా డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు డబ్బులు ఉన్నాయి కదా అయితే నేను కష్టపడి ఇన్ని కాలం డబ్బులు ఇంకా 10,000 నుంచి తీసుకున్నా. దాని తర్వాత డస్ట్బిన్ 10,000 వస్తుంది. నా పని కష్టం మొత్తం కలిపితే ఇన్ని కాలం అయినాయి. దాని తర్వాత 5 కోట్లు ఇచ్చిన. 5 కోట్లు అయితే ఫుల్ ఎక్కువ కదా, ఆ మొత్తం కావాలని సీసీ కెమెరా చూసిన మొత్తం తీసుకున్నాను. 5 కోట్లు ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా బాబు, ఎందుకు ఇలా చేసినావు? పోలీసులో ఉండు. ఇప్పుడు అర్థమైందా? మంచిగా 5 కోట్లు ఇచ్చినప్పుడు ఉండొచ్చుగా. ఇప్పుడు ఒక్క చిల్లి కావాలి లేకుండా పోలీస్ స్టేషన్లో పట్టావు. సరే డబ్బులు తీసుకోమొత్తం తిరిగి డబ్బులు వచ్చేసినాయి. సో ఆ రిచ్ మ్యాన్ సెక్యూరిటీ గార్డ్ జైల్లో ఉన్నాడు. ఇలా తింటే మరి కరెక్ట్ మీకు నచ్చే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి కొంచెం బాయ్.